హలో అండి, అస్సలం వాలేకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నిన్నటి వీడియోలో నా స్కిన్ కేర్ చూపించాను. మీరు ఒకవేళ చూడకపోతే లాస్ట్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా రియలిస్టిక్ స్కిన్ కేర్ అనమాట. నేను ఎక్కువ ప్రోడక్ట్స్ వాడను, ఏవైతే వాడుతున్నానో అవి చూపించాను. ఎందుకంటే చాలామంది సన్ స్క్రీన్ గురించి అడిగారు అనమాట. అండ్ కుర్తీస్ రాబోతున్నాయి, చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఈసారి. సో అవి నేను తర్వాత చూపిస్తాను, ఎప్పుడు వస్తాయో అప్పుడు చూపిస్తాను. ఇంకో 2 డేస్లో రావచ్చు. అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి వచ్చేస్తాయి. మేబీ ఆ వీడియో రేపో ఎల్లుండో రావచ్చు. అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ. నా జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా నార్మల్గా ఉంటుంది అనమాట. సో అవే నేను తెప్పించాను. ఈసారి 1 by 1 షేర్ చేసుకుంటాను. వీటి అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ నేను కొన్ని షూట్స్కి ఫార్మల్స్ వేసుకొని వెళ్తాను. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం నా డ్రెస్సింగ్ ఎలా ఉంటుందంటే ఎయిదర్ ఈవెన్ ఇప్పుడు కూడా నార్మల్గా బయట ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ట్రాక్ ప్యాంట్ అండ్ టాప్ అలా ఉంటుంది. అండ్ ఆఫీస్కి వెళ్ళా అంటే ఫార్మల్ టాప్ అండ్ ఫార్మల్ ప్యాంట్ అలా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా కూడా నేను చాలా సింపుల్గా ఉండే జ్యువెలరీనే ఇష్టపడతాను. లేదు అంటే కుర్తీ అండ్ లెగ్గింగ్. బయటికి ఏదైనా స్పెషల్ అకేషన్కి వెళ్తున్నాను, స్పెషల్ కైండ్ ఆఫ్ షూట్కి వెళ్తున్నాను అంటే అప్పుడు నేను కంప్లీట్ ఫుల్ సెట్ ఆఫ్ డ్రెస్ వేసుకొని వెళ్తాను. అంటే దుపట్టా ఇవన్నీ ఉండేలాగా. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కోలా వెళ్ళాల్సి ఉంటుంది మనం. సో ప్రాపర్ షూట్స్కి వెళ్ళేటప్పుడు అలా వెళ్తాను. లేదు ఏమైనా మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్తాను. లేదు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను అంటే ఇంక ట్రాక్ ప్యాంట్ అండ్ టీషర్ట్ కానీ ఇట్లాంటి కాటన్ టాప్ కానీ వేసుకొని ఉంటా. సో వాటికి సూట్ అయ్యే జ్యువెలరీని తెప్పిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇందులో ఒకటి మంచి పార్టీ వేర్ టైప్ది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన నేను ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించా. ఈ మధ్య కాలంలో చాలామంది లేయర్డ్ బ్యాంగిల్స్, లేయర్డ్ బ్రేస్లెట్స్ వేస్తున్నారు కదా. సో అలా నాకు కావాలనిపించింది, అందుకే తెప్పించాను. ఇందులో ఎలా అంటే మల్టిపుల్ బ్రేస్లెట్స్ వచ్చాయి, 4 బ్రేస్లెట్స్ వచ్చాయి. దీని ప్రైస్ ఎంత తక్కువ తెలుసా? బిలో 300లో 299 ఎంతో. అంతకి ఇట్లా 2 బ్యాంగిల్స్, 4 బ్రేస్లెట్స్. అంటే మీరు సెపరేట్గా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అన్ని కలిపి వేసుకోవచ్చు, లేదా సెపరేట్గా వేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకున్నా కానీ ఇప్పుడు ట్రెండే, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వేర్ మీదకి ఇట్లా లేయర్స్ వేస్తున్నారు అనమాట. ఇలా 4 బ్రేస్లెట్స్ వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఎవరైతే ఇలాంటివి కొంటున్నారో మరి కలర్ పోతుంది కదా అని మీరు అనుకుంటున్నట్లయితే నా దగ్గర ఏది పాడవదండి. ఇది చూసారా? ఇది కూడా నేను లాంగ్ బ్యాక్ అమెజాన్లోనే తెప్పించాను. ఎంత షైనీగా ఉందో చూడండి. క్రేజీగా వాడుతున్నది నేను, ఎవ్రీడే వాడతాను. స్టోన్స్ పోలేదు అండ్ ఏ మాత్రం కలర్ పోలేదు. చూడండి, కలర్ పోలేదు. 1 year నుంచి వాడుతూనే ఉన్నాను. మీరు ఐక్యా వీడియోస్లో చూసినట్లయితే అందులో నా చెయ్యే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ బ్రేస్లెట్ చాలా సార్లు కనపడి ఉండొచ్చు. ఇది ఎప్పుడో తెప్పించా. సో మనం ఏంటంటే పొరపాటున వాటర్లోకి వెళ్తే ఓకే, కానీ విల్లింగ్గా వాటర్లో తడిపేయడం అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని, అలానే మన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ వేసేసామనుకోండి ఫస్ట్ యూజ్ కంటే ముందే, అప్పుడు ఇంకా ఏ మాయిశ్చర్ కూడా దాంట్లోకి వెళ్ళదు, లాక్ అయిపోయి ఉంటుంది అండ్ ఏవి పాడవవు అనమాట. సో నేను అలాంటివి చేస్తూ ఉంటాను, చిన్న చిన్న టిప్స్. సో ఈ 2 బ్యాంగిల్స్ ప్లస్ ఈ 4 బ్రేస్లెట్స్. ఇందులో ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, అది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా. సన్న బ్రేస్లెట్స్ అనమాట. అన్నీ కలిపి ఇట్లా వేసుకుంటే లుక్ అద్దరిపోతుంది అసలు. పక్కన ఫోటో వేస్తున్నా చూడండి. సీ హౌ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈవెన్ ఇంతకు ముందు అంటే 90sలో మా మమ్మీ వాళ్ళ టైంలో, లేదా మా పిన్ని వాళ్ళు, సిస్టర్ వాళ్ళు ఈవెన్ వాచ్తో కూడా బ్యాంగిల్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చింది. సో వాచ్తో కూడా మనం ఒక బ్రేస్లెట్ వేయడము, ఒక చిన్న ఇలాంటి బ్యాంగిల్ టైప్ వేయడము అనేది బాగా ట్రెండ్లో ఉందన్నమాట. సో ఇలా కూడా వేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక బ్రేస్లెట్ ఇటు వేసుకొని మిగిలిన ఇటు వేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. 300 లోపు ఇన్ని వస్తాయంటే సూపర్. అసలు ఆఫీస్కి కాలేజ్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది. నాకు వెస్ట్రన్ వేర్ మీద కావాల్సి ఉండే, అందుకే తెప్పించా. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే
నెక్స్ట్ ఇది నా దగ్గర బ్లూవి ఇయర్ రింగ్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ ఉన్నట్లుంది. సో నాకు బ్లూ కలర్లో ఒక బ్రేస్లెట్ కావాల్సింది, సో ఇది తెప్పించాను. ఇది చాలా చాలా బాగుంది, సిల్వర్ కలర్ అండి, మొత్తం కూడా స్టోన్స్ వచ్చాయి, మధ్యలో వచ్చేసి 2 చిన్న చిన్న బటర్ఫ్లైస్, సో క్యూట్. నాకైతే ఇట్లా క్యూట్ ఉండేవి చాలా ఇష్టం. దీన్ని మనం ఇప్పుడు నా వాచ్లో కూడా స్టోన్స్ ఉన్నాయి, వైట్ స్టోన్స్ ఉన్నాయి నా వాచ్లో కూడా. సో దీంతో కూడా ఎంత బాగా సూట్ అవుతుంది చూడండి. ఇదైతే అసలు ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి ఈ వాచ్కి మంచి సూట్ అయింది. సో ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇది షైనింగ్ దీవా బ్రాండ్ అనుకుంటా, నేను వీటన్నిటి లింక్స్ ఇస్తాను. ఇది ఒక బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ అనేది దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేది పక్కన ఫోటో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే నేను పార్టీ వేరేది ఒకటి తెప్పించా అని చెప్పా కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏమైనా షూట్స్కి వెళ్ళినట్లయితే ఎప్పుడు నేను ఇలాంటి మంచి కొంచెం పార్టీ వేర్ టైప్ కుర్తీ సెట్స్ వేసుకెళ్తా అని, వాటి మీదకి ఇది చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను షూట్ చేసేటప్పుడు నా హ్యాండ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలా బ్రేస్లెట్స్ మీద కొంచెం ఇది పడింది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, రియల్లీ బ్యూటిఫుల్. సో జనరల్గా మన ట్రెడిషనల్ అన్నీ కూడా రెడ్ అండ్ గ్రీన్స్ ఉంటాయి కాబట్టి బాగా సూట్ అవుతాయి. ఇది కూడా చాలా బాగుంది, అన్నీ నచ్చాయి. ఈసారి ఎందుకో లక్కీగా అలా కుదిరిందండి. ఒక్కోసారి అన్నీ నచ్చుతాయి, కొన్ని యావరేజ్గా అనిపిస్తాయి, సో అట్లా ఉంటుంది. ఈసారి అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రేస్లెట్, 3 బట్టే ఆర్డర్ చేస్తాను అనమాట. ఒక్కోసారి అన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేస్తాను, ఒక్కోసారి అన్ని బ్రేస్లెట్స్ ఆర్డర్ చేస్తాను. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్లో, దిస్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా మనం ఇలా ఫార్మల్స్ వేసుకున్నప్పుడైనా లేదా కుర్తీ అండ్ నార్మల్ లెగ్గింగ్ వేసుకున్నప్పుడైనా సరే ఇట్లాంటివి వేసుకెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో గోల్డ్ వేసుకొని వెళ్ళేలా లేదు బయటికి. ఒక్కోసారి మనం అన్సేఫ్ అనుకున్నా లేదా ఫ్యాషన్ టైప్లో నేను ఉండాలి, ఫ్యాషన్ మెయింటైన్ చేయాలనుకున్నా సరే ఇవి వేసుకెళ్ళొచ్చు. ఇంకెప్పుడైనా ఫంక్షన్స్ కానీ చుట్టాల ఇంటికంటే అప్పుడు గోల్డ్ వేసుకెళ్ళొచ్చు. ఎంత బాగుంది కదా అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ నేను ఏవైతే తెప్పించానో ఏ సైజ్ అయినా కానీ, నాది పర్సనల్గా 2/8, బట్ స్టిల్ నాకు ఎంత మంచిగా వచ్చిందో, లూజ్గానే ఉంది. నాకు బ్రేస్లెట్స్ టైట్గా ఉంటే నచ్చవు, కొంచెం ఇట్లా కదలాలన్నమాట చేయి మీద. నాది 2/8 అయినా సరే చాలా బాగుంది చూడండి. సో దిస్ ఈజ్ రియల్లీ గుడ్. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మళ్ళీ బ్లూలోనే తెప్పించాను. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది. ఇలా చూపిస్తేనే బాగా కనిపిస్తుంది వైట్ బ్యాక్గ్రౌండ్లో, అందుకే నేను దీన్ని ఇలాగే చూపిస్తున్నా. సో నా దగ్గర వచ్చేసి బ్లూ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అందుకనే నేను ఇలా తెప్పించాను అనమాట. 2 బ్రేస్లెట్స్ ఉంటాయి అనేసి. ఇదేంటంటే కాంబినేషన్ బాగుంటుంది. నా దగ్గర చైన్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇది సో సెట్ వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి నా దగ్గర వైట్, ఇవి కూడా సెట్. ఇట్లా నా దగ్గర చాలా సెట్స్ ఉన్నాయి అదర్ దాన్ గోల్డ్. ఇవేంటంటే మనం నార్మల్గా ఇట్లాంటి డ్రెస్సెస్ మీదకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, లుక్ పుట్ టుగెదర్గా ఉంటుంది అనమాట. మంచి లుక్ వస్తుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, బ్లూ ఎప్పుడైనా కంప్లీట్ వైట్ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, ఎవ్రీ టైం నేను పర్ల్సే పెట్టుకుంటున్నా. అట్లా కాకుండా ఇలా కాంట్రాస్ట్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈవెన్ ఆఫీస్ వేర్కి అయినా కానీ బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని షూట్స్కి నేను ఫార్మల్స్ వేసుకొని వెళ్తుంటాను అనమాట. అట్లాంటప్పుడు కూడా మంచిగా ఇట్లా మార్చి పెట్టుకోవాలని ఉంటుంది కదా, అట్లా బాగుంటుందని తెప్పించుకున్నాను ఇవన్నీ కూడా. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఈ వీక్లో వరుసగా ఇలా షాపింగ్ హాల్ వీడియోస్ వస్తాయి, ఏది మిస్ అవ్వకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ కామెంట్లో షాకిరా మహమ్మద్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వచ్చేసి మనం ఇంట్లో వ్లాగ్స్ అండ్ ఇంట్లో నేను ఏం చేస్తాను అవన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట. మీరందరూ అడిగారని నేను 2 ఛానల్స్ని సెపరేట్ చేశాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్, రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.